మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే రాదు. అమ్మ ఎక్కడైనా ఏదైనా కొంచెం చిన్నది జరిగింది అంటే చాలన్నమాట. మామూలుగా ఒక వస్తువు 4 చేతులు దాటిన తర్వాత దాని రేట్ ఎలా పెరుగుతుందో అలాగే ముఖ్యంగా అమ్మ ఒక ఆడదాని క్యారెక్టర్, అమ్మాయి క్యారెక్టర్ అయినా ఆడవాళ్ళ క్యారెక్టర్ ఎలా అయిపోతుందంటే నీకు తెలిసింది ఆవుగించే, కానీ నువ్వు క్రియేట్ చేసి చెప్పే దాని వల్ల అవతల వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుంది అనేది ఎవ్వరూ అర్థం చేసుకోరు. వాళ్ళకు తోచింది ఇంకొకరికి చెప్తే వాళ్ళు ఇంకో 4 పెంచి ఈడ ధరలు ఎలా పెరుగుతాయో ఆ ఆడదాని క్యారెక్టర్ ని అన్ని 4 రకాలుగా మాట్లాడతారు. నిజంగా మీరు చూడలే, మీకు తెలీదు. ఇలాగే అంటే ఒక అమ్మాయికి జరిగింది ఆల్రెడీ. మనం గతంలో ఒక అమ్మాయి ఇన్సిడెంట్ తెలిసింది హెచ్ఐవి గురించి. పాపం ఆ అమ్మాయి వాళ్ళ బావని లవ్ చేసింది, వాడికి హెచ్ఐవి ఉంది, వద్దనుకున్నారు, ఇంజెక్ట్ చేశారు. సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లికి వద్దన్నారు, అంతా అయిపోయింది. కానీ ఈ అమ్మాయి గురించి మాత్రం వేరే అంటే రకరకాలుగా బయట టాక్స్ రావడం, వీడియోలు వదలడము, ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి మాట్లాడడం వల్ల అది ఆ అమ్మాయి తట్టుకోలేక ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఇప్పుడు ఎందుకు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందంటారు? ఇక్కడ ఈ బావకు ఎయిడ్స్ ఉందనా, లేకపోతే ఇంజెక్ట్ చేసిందనా, లేకపోతే సొసైటీనే చంపేసిందా? నన్ను అడిగితే సొసైటీనే చంపేసిందండి. అంటే చాలా మంది జనాలు రాదు గారు ఎలా అంటే వాళ్ళ పక్క నుండి చూసినట్టు, వాళ్ళు అసలు అస్తమానం 24 గంటలు వాళ్ళ పక్కనే ఉన్నట్టు, వీళ్ళ గురించి వీళ్ళకి బాగా తెలిసినట్టు, చిన్నప్పటి నుంచి అసలు వాళ్ళతోనే ఉన్నట్టుగా మాట్లాడతారు. అసలు ఏమీ తెలియదండి వాళ్ళకి. ఏమి తెలియకున్నా కూడా అన్ని తెలిసినట్టుగా మాట్లాడడం. మరి ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్స్ ఎలా అంటే వ్యూవర్షిప్ కోసం, సబ్స్క్రిప్షన్ కోసం, అంటే తెలియకున్నా కూడా తెలిసినట్టుగా, మరి ముఖ్యంగా అమ్మాయిల గురించి వాళ్ళు క్యారెక్టర్ అసెస్ చేసి ఈమె ఇలాంటిదే. ఇప్పుడు అమ్మాయి విషయంలో కూడా జరిగింది ఏంటంటే, సరే మీరు అన్నట్టుగా హెచ్ఐవి ఉందన్నారు, వాళ్ళ బావగారికి ఇష్టం లేదు, ఎవరినో పెళ్లి చేసి తను ఇంజెక్షన్ ఇచ్చాడు, సరే వాళ్ళు ఏదో వాళ్ళ కుటుంబ సమస్య వాళ్ళు అది కూడా ఒక క్రైమే. సో దానికి జరగాల్సినవన్నీ జరిగింది, ఆ అబ్బాయికి ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఇచ్చారు, అదంతా వేరే. కానీ ఇప్పుడు ఈ అమ్మాయిని టార్గెట్ చేస్తూ అసలు ఈ అమ్మాయి క్యారెక్టరే మంచిది కాదు, ఈ అమ్మాయి అంటే ఈ అమ్మాయి చాలా తిరుగుబోతూ, కాబట్టి ఈ అమ్మాయికి ఆల్రెడీ వీడు ఏమి వేయలేదు ఇంజక్షన్, ఈ అమ్మాయికి ఆల్రెడీ హెచ్ఐవి ఉంది, పలాన్ చోట చూసాం, పలాన్ చోట చేసింది, పలాన్ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో అది చేసింది, ఇది. ఇంకా కొంతమంది రాదు గారు అబార్షన్స్ అయినాయని చెప్తున్నారు. కొంతమంది అమ్మాయిల గురించి ఎక్కడో చూస్తారు, ఏమో చేస్తారు. ఆ అమ్మాయి ఏదో కష్టపడి పని చేసుకొని సిన్సియర్ గా ఇంటికి వస్తే, నేను హాస్పిటల్లో చూసానండి. మాకు తెలిసిన ఫ్యామిలీలో, నేను ఎందుకు చెప్తానంటే ఒక ఫ్యామిలీలో ఆ అమ్మాయి ఆల్రెడీ ఓన్లీ 10th క్లాస్ అమ్మాయి అండి. సే ఆ అమ్మాయికి అంటే కొంతమంది ఏం చేశారంటే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మీద కక్ష పెంచుకొని ఆ అమ్మాయి స్కూల్ ప్రిన్సిపాల్ కి, హెడ్ మాస్టర్ కి ఆకాశరామన్న ఉత్తరాలు రాశాడు. ఏమని రాశారంటే, ఈ అమ్మాయి మంచిది కాదు, ఈ అమ్మాయికి 4 సార్లు ఇలా ఇదైంది, తర్వాత అబార్షన్ చేయించుకుంది, క్యారెక్టర్ మంచిది కాదు. చీరా చూస్తే అమ్మాయి 10th క్లాస్ అమ్మాయి. ఆ ఉత్తరం ఏం చేసిందంటే ఆ టీచర్ గారు తల్లిదండ్రులను పిలిపించింది, ఇదిగో మీ అమ్మాయి పేరు మీదే ఇలా వచ్చింది, ఏంటి అంటే తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కాదు. అదేంటి మా అమ్మాయి మీద ఏంటి? ఎందుకంటే వాళ్ళ నాన్నగారు పొద్దున్నే స్కూల్ దగ్గర దింపుతారు, స్కూల్ నుంచి తీసుకెళ్తారు, ట్యూషన్కి వాళ్ళ అన్నయ్య తీసుకెళ్తాడు. ఈ అమ్మాయి మధ్యలో వెళ్ళి అబార్షన్లు చేయించుకుంటే దాకా ఎప్పుడు వెళ్ళింది కదా? అంటే వాళ్ళ తల్లిదండ్రులు మంచివాళ్ళు కాబట్టి ఆ అమ్మాయికి ధైర్యం చెప్పి, అమ్మాయి బోరునే ఏడుస్తుంది. 10th క్లాస్ అమ్మాయి అంటే చుట్టుపక్కల వాళ్ళు ఇలా అంటే కొంతమందిని టార్గెట్ చేసి కావాలని చెప్పేసి ఇలా అన్పాపులర్ చేస్తే జీవితాలు నష్టపోయి, వీటన్నిటికీ కారణం మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో కూడా వీటన్నిటికి కారణంగా సొసైటీనేనండి. అంటే మనం చూడకున్నా కూడా చూసినట్టుగా చెప్పడము, మరి ముఖ్యంగా చెడుగా చెప్పడం. మీరు మంచిగా చెప్పరండి, అమ్మాయి చాలా బాగా చదువుకుంది, లేకపోతే ఈ అమ్మాయి నిజంగా చాలా మంచిది, వాళ్ళ బావగారు ఏదో కోపంతో ఇలా చేశాడని చెప్పట్లేదు. ఆ అమ్మాయిని చెడు చేసి మాట్లాడారు. సరే ఆ అమ్మాయి ఏం చేసిందంటే ప్రతిరోజు అవి చదువుకోవడం మొదలుపెట్టింది, కామెంట్స్. ఇదిగో మీ ఇలా చేసింది, అలా చేసింది, ఇక్కడ చేసింది, అక్కడ, అంతే కదా చిలువలు పలవలుగా. మీ నోటి నుంచి ఆవగిందంత మాట వస్తే అక్కడికి పక్క 10 మందికి వెళ్ళేటప్పుడు గుమ్మడికాయ రేట్లు పెరిగినట్టు మాట, ఆ గుమ్మడికాయ అంతా అయిపోయి దాని చుట్టూ ఇలా పట్టుకుంటే మసాలాలు ఉంటాయి. అసలు చిన్నదే జరిగింది. ఏం జరిగింది వాళ్ళ బావగారు కక్ష పెంచుకున్నాడు, ఆ అమ్మాయికి ఇంజక్షన్ ఇచ్చాడు, అదే జరిగింది. కానీ అమ్మాయికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు, ఆ అమ్మాయి బయటకు వచ్చిన కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత
తను అనుకున్నది సరే పోతే పోయింది, నేను లైఫ్ లో బాగా ఉందాం అనుకున్నప్పుడు ఈ బ్యాడ్ కామెంట్స్ చదవడం మొదలుపెట్టి అమ్మాయి పదే 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 చదివినప్పుడు తన మైండ్ పాడైపోయి ఏం చెప్పుకోవాలో అర్థం కాక, అంటే కొంతమంది హెల్ప్లెస్ కండిషన్ లో రాదు గారు ఏం చేస్తారంటే ఇవన్నీ ఎందుకు, నేను ఉన్నందుకే కదా ఇవన్నీ ఇంతమంది మాట్లాడుతున్నారు, నేను చనిపోతాను అనుకొని సూసైడ్ చేసుకుంటున్నారు. అది చాలా తప్పండి. సో మనము ప్రూవ్ చేయాల్సింది ఎవ్వరికి అవసరం లేదు, మనం పర్ఫెక్ట్ ఉందామా అనేది ముఖ్యము. ప్రతి ఒక్కరికి నేను పర్ఫెక్ట్, చాలా మంచిదాన్ని అని మీరు ఎంతమందికి సమాధానం చెప్తారు? మీరు ఎంతమందికి చెప్తారు? 100 మందికా, 1000 మందికా, 1,00,000 మందికా? మళ్ళీ అందరికి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మనం చెప్పలేం కదా, అందరికి పాంప్లెట్ పంచుతామా? పంచం. అమ్మ కష్టంలో ఉన్నప్పుడు ఎవ్వడు రాడు, ఎవ్వడు ఆదుకో రారండి. అలాంటప్పుడు మీరు అలాంటి మాటల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోకండి. మనం ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన కష్టం మనది, మనము అనుకున్నప్పుడు 1,00,000 అనుకుంటారు. నిజంగా ఫస్ట్ మనుషులు, ముఖ్యంగా ఆడవాళ్ళు ఇది బాగా తెలుసుకోవాలి. అంటే ప్రతి ఆడవాళ్ళు ఎవరైనా సరే రాధ గారు, సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చాలా వీడియోలో చెప్పాను. నేను పర్ఫెక్ట్ గా ఉండి, నేను సిన్సియర్ గా ఉంటే నేను బాగుపడతా. నేను బాగుంటే నా ఫ్యామిలీ బాగుంటుంది. నా ఫ్యామిలీ అంటే ఎవరు? నా పిల్లలు, మా హస్బెండ్ కదా, అందరూ నా వల్ల బాగుపడతారు. నా వల్ల ఎవరికి చెడు పేరు రాదు. రేపు పొద్దున నేనేదన్నా పాడు పని చేసి, నేనేదన్నా చెడు పని చేస్తే నేనే పాడైపోతాను, నాకే చెడు పేరు వస్తుంది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకుంటే మీరు వేరే కామెంట్స్ గురించి అస్సలు పట్టించుకోకండి. ఎస్, నేను పర్ఫెక్ట్, నేనేం తప్పు చేయలేదు, నేనంటే పడక ఇంతమంది ఇన్ని మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరికి నేను ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. మీరెవరో నాకు సంబంధం లేదండి. మీరేమైనా వాక్కోండి, ఎంతసేపు వాగుతారు? ఎప్పుడైనా సరే ఒకరి మాట మనం పట్టించుకొని మనం ఎప్పుడైతే ఫీల్ అవ్వడం మొదలు పెట్టామో, ఎస్ నేను అన్నదానికి ఫీల్ అవుతుంది, ఎస్ నాకు కావాల్సిన రిజల్ట్స్ వచ్చింది కాబట్టి ఇంకా కొంచెం సతాయిస్తామని చెప్పేసి ఇంకా కొన్ని మాటలు మాట్లాడతాం. మీరు ఎప్పుడైతే వాళ్ళని ఇగ్నోర్ చేశారనుకోండి, మన మాటలు ఏం జరగట్లేదు, మన పప్పులు ఉడకట్లేదు, మనం ఎంత చెప్పినా కూడా లేదు, ఈ చాలా ధైర్యం గల అని వాళ్ళు వదిలేస్తారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఎస్, మనము కొంతమంది నచ్చని మనం ప్రతి ఒక్కరికి నచ్చాలని కూడా లేదు రాధగారు అందరికి నచ్చాలని లేదు, మేడం అందరికి నచ్చాలని లేదు. కొంతమంది మన గురించి కూడా ఎన్నో మాట్లాడతారు. అందుకని నేను పోయి వాళ్ళందరికీ చెప్తానా? లేదంటే నేను చాలా పర్ఫెక్ట్, నేను అది చెప్తా, నాకు అవసరం లేదు, అంతే కదా. నీకు ఇష్టమైతే నాతో మాట్లాడో, లేకపోతే లేదు, నీకెందుకు నేను ప్రూవ్ చేసుకోవాలా అని మీరు ఎప్పుడైతే మైండ్ లో ఫిక్స్ అయిపోతారో అప్పుడు మీరు ధైర్యంగా ఉంటారు. ప్రతి ఒక్కరికి ఎవ్వరికి ఈ సొసైటీలో ఎవరికి సమాధానం చెప్పాల్సిన అంటిల్ అన్లెస్ నా వల్ల, నా చర్యల వల్ల, నేను చేసిన పని వల్ల సొసైటీకి ఏమన్నా నష్టం జరుగుతుందా, నువ్వేమన్నా నష్టపోతున్నావా, నీ ఫ్యామిలీ ఏమన్నా నష్టపోతుందా, అప్పుడు నేను సమాధానం చెప్తా. నీ గురించి నేను ఏదన్నా మాట్లాడానంటే నేను తప్పకుండా నేను ఆన్సరబుల్. ఎప్పుడైతే నా గురించి మీరు ఏదన్నా చెడుగా మాట్లాడితే నేను ప్రతి ఒక్కరికి ప్రూవ్ చేయాలి. నేనైతే అస్సలు పట్టించుకొని రాదు. అలాగే ప్రూవ్ చేయాల్సిన అవసరమే లేదు. నేను ఇంతే, నేను పర్ఫెక్ట్, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు కదా, నేనేం చేస్తున్నాను, ఏం చేస్తే ఈ కాన్సిక్వెన్సెస్ జరుగుతున్నాయి, ఏం చేస్తున్నా ఒకవేళ ఏదైనా చెడు జరిగినా ఎస్ ఐఎమ్ రెడీ టు ఫేస్ అనుకున్నప్పుడు మాత్రమే మనం ధైర్యంగా ఉంటాము. ఈ కమెంట్స్ గురించి మనము సూసైడ్ చేసుకోవడం అన్నంత పిచ్చితనం. ఎస్, నిజంగా మనం ఒక డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఎవరైనా ఒక 10 మాటలు చెడు మాటలు మాట్లాడితే తప్పకుండా మనం ఎఫెక్ట్ అవుతాం. దాని నుంచి మనం బయటపడాలంటే కొన్ని రోజులు అసలు ఆ సోషల్ మీడియా ఓపెన్ చేయకుండా ఉండడమే మంచిది. స్ట్రాంగ్ గా ఉండండి, ఎవరు ఏమన్నా పట్టించుకోకండి, వాళ్ళకి దూరంగా ఉండండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.